లేదంటే మ్యాక్సిమం ఇచ్చేటట్టే కనిపిస్తుంది. 100% ఇచ్చేలాగా ఉంది. రాజంపేట నుంచి అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎంపీ అభ్యర్థిగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతను తెలిసిందే కదా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీఎంగా అయితే పనిచేశాడు కిరణ్ కుమార్. అదే మన రోసయ్య తర్వాత ఫస్ట్ రాజశేఖర రెడ్డి చనిపోయినమ్మటి రోసయ్య 1 year చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అయితే పాలన అయితే చేయడం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. అయితే అతనికైతే ప్రస్తుతం బీజేపీలో ఉండి అతనైతే రాజంపేట నుంచి ఎంపీ సీటుగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇదే సంచలనంగా మారింది. రఘురామకృష్ణకి ఆల్మోస్ట్ అందరూ ఖచ్చితంగా సీటు ఇస్తున్నారు అనుకున్నారు. లాస్ట్ మినిట్లో అయితే అతనికైతే హ్యాండ్ ఇచ్చారు. అతన్ని భవితవ్యం ఏంటి అనేది ఇంకా ఫ్యూచర్ చూడాలి. మరి నెక్స్ట్ రాజ్యసభ సీట్ ఏమైనా ఇస్తారేమో టీడీపీ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ. ప్రస్తుతం అయితే అతని చాప్టర్ క్లోజ్ అయినట్టే, ఆల్మోస్ట్ డెడ్ అయ్యాడు. అటు ఒకవైపున వైసీపీని 4 సంవత్సరాలు తిట్టుకుంటూ ఉన్నప్పటికీ ఏ ఫలితం లేకుండా అయితే నట్టేట్లో ముంచేశారు. ఎవరు ముంచారనేది అతనికే తెలియాలి. ప్రస్తుతం అతనైతే జగన్మోహన్ రెడ్డి ముంచాడు అంటున్నాడు, కానీ ముంచింది నేను అనుకోవటం టీడీపీ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు?